సెల్ ఫోన్ మన జీవితాల్లో హెల్గా మారకూడదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు పత్రమైనవి తెలుసా? ఎన్ని కుటుంబాలు, భర్తను నమ్మని భార్య, భార్యను నమ్మని భర్త, ఇద్దరు తాళాలేసి పెట్టుకుంటున్నారు. దేన్ని? అందుకు ఆ వివాహ బంధం కాదు కదా. ఎంత దారుణమైన విషయాలు ఆలోచించండి. ఎలా నమ్మే పరిస్థితి లేదు. కుటుంబాలు పతనం అయిపోతున్నాయి ఫోన్ల ద్వారా. ఈరోజు 2025లో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సాధ్యమైనంత వరకు దూరంగా, అవసరము మేర నీ భక్తి జీవితానికి కళంకం అంటకుండా, నీ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, చదువుకునే విద్యార్థులైతే సమయము సద్వినియోగం చేసుకుంటూ అవసరాన్ని బట్టి ఫోన్ వాడాలి తప్పితే మీ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఫోన్ ఉండకూడదు, హెల్గా మారకూడదు. వింటున్నారా? ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన. అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినాలి. ఏంటంటే ఇప్పుడు 2025లోకి వచ్చాం మనం. ఈ 2025 ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఒక పరుగు పందెంగా తీసుకోండి. ఈ 2025వ సంవత్సరం మీ జీవితంలో చివరికి వచ్చేటప్పటికంటే ప్రభు చిత్తంలో మనం ఉండి, ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, 2026లోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం మీ జీవితంలో మధురానుభూతిని మిగిల్చాలి. భక్తి జీవితంలో మీ గ్రాఫ్ ఎదగాలి. విశ్వాస జీవితంలో స్థిరపడాలి. దేవునిపై దృష్టి నిలిపి శిఖరము ఎక్కిన వారిగా, కళంకము లేని వారిగా, ప్రభు కోరుకున్న వ్యక్తులుగా, భక్తి జీవితాన్ని సాధన చేసిన వ్యక్తులుగా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంవత్సరం మీ జీవితంలో అటువంటి కీలకమైన సంవత్సరంగా ఉండాలి. అందుకే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక పరుగు పందెం లాంటిది. అందుకే 2025 పరుగు పందెంలో నేను గెలిచి తీరాలి. ఇది ఈ సంవత్సరాన్ని మీరు ఎలా వర్గీకరించుకుంటారంటే, ఈ సంవత్సరాన్ని నేను సాధించాలి, నేను పొందుకోవాలి, నేను ఎదగాలి. శత్రువు అసూయ పడేటట్టు, శత్రువు కుళ్ళుకునేటట్టు, ఎవడా శత్రువు? అపవాదే. అలా ఉండాలి తప్పితే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత దిగజారిపోతే ఎలా? పోయిన సంవత్సరం గ్రాఫ్ కన్నా ఈ సంవత్సరం గ్రాఫ్ మరింత దిగజారిపోతే ఎలాగా? అందుకు కాదు కదా దేవుడు మనకిచ్చాడు. దేవుడిచ్చిన ప్రతి దినం మనం యోగ్యంగా, ఘనంగా, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకడానికి మనకు ఒక మంచి అవకాశం. దానికి ముందు ఇంకొక మాట తెలియాలి. ఏంటంటే ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎదుగుదల ప్రాముఖ్యత. ఎదుగుట. చెప్పండి, ఏంటి? ఎదుగుట. తగ్గని భక్తి, నీతి, విశ్వాస్యత అవసరం. మోషే చనిపోయాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఒక మాట మన కోసం రాసిపెట్టాడు అక్కడ, సత్తువ. వాట్ ఏ ట్రమెండస్ వర్డ్. ఆలోచించారు. సత్తువ తగ్గలేదు. మనం చెప్పండి, మనం చెప్పాలి. సత్తువ ఉందా అంటే లేదండి. ఏమైంది? ఏం చేసావు కూడా సత్తువ పోయింది. ఒక ముసలాయన 78 ఏళ్ళు అంట బాప్తీసానికి వచ్చాడు. వణుకుతా వచ్చాడు. ఇద్దరు పట్టుకొచ్చారు. నేనన్నా, అదే ముసలాయన ఇప్పుడు దాకా ఏం చేసావంటే అటు ఇటు తిరిగి నీ చేతులు వచ్చి పడ్డ బాప్తీసమే అంటున్నాడు. వాటి చమత్కారం ఇతనికి. ఆయన చూడండి ఏమన్నాడు, తిరిగి ఎవరి చేతిలో పడ్డాడట? ఈ చేతిలో పడ్డా. ఆవిడ బాప్తీస్యా. బలమంతా పోయింది 78 ఏళ్ళకి. కానీ దేవుడు ఎంత మంచివాడు అండి, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు. అందుకే ఈ సంవత్సరం మీ జీవితంలో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త వినాలి. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు రాసుకొని ప్రాక్టీస్. ఇంకొక విషయాన్ని చెప్తాను. ఫోన్ అవతల పడేయండి, ఫోన్ ప్లేస్లో బైబిల్ అండి. ప్రతిసారి ఫోన్ చూస్తారు కదా, అసలు చాలామందిని చూస్తూ ఉంటానండి. అసలు దాని మీద అసలు ఆ టైపు కొడతారు. నాకేమనిపించింది తెలుసా, చేతులు నరికేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలను చూసినప్పుడు నాకు అసలు ఆ స్పీడు అంటే ఎంత ప్రాక్టీస్ వాళ్ళకి. దట్ ఈస్ వెరీ ట్రాజడీ. ఫోన్ తిప్పుతూ ఉంటారు. నేనేమంటానంటే దాన్ని మానేసి దూరం పెట్టి యు టర్న్ యువర్ బైబిల్ పేజెస్. బైబిల్ తిప్పండి, బైబిల్ ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు మేలు చేస్తుంది.
ఇది నిన్ను కీళ్ళలో నుండి తప్పిస్తుంది, ఆశీర్వాదకరమైన అనుభవాల్లోకి నడిపిస్తుంది, జీవితాన్ని కడుతుంది. ఫోన్ ప్లేస్లో బైబిల్ ఊహించండి, బైబిల్ తెచ్చుకోండి. ఎన్నిసార్లు ఫోన్ చూడాలనుకుంటున్నావు అన్నిసార్లు బైబిల్ చూడు. కనీసం చూడండి, దాని వైపు చూడండి. ఒక్క మాట అన్నా చూడండి. ఒక్క మాట మీకు మేలు చేస్తుంది, మీకు ప్రయోజనకరం అవుతుంది. దేవుని వాక్యం వింటున్నారా? ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మీ జీవితం చాలా విలువైంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? ఎందుకో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి క్రీస్తు ప్రభువారు చివరి రక్త బొట్టు వరకు ఆయన అంత విలువ. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు.